మరే మరే అమ్మా నువ్వు ఆడ దగ్గర ఉండి ఆడు పనులు చూస్తే నాకు పనులే ఉంటాయిలే అమ్మా. అదే కాపురాది కాపురమా? కాపడం అది పెడుతుందని. అలాగేనండి, ఆయన ఆఫీస్కి రాకపోతే నాకు మాత్రం అక్కడ పనే ఉంటుంది. ఆహా. నేను ఇక్కడే ఉండి ఆయన చూసుకుంటాను. అయ్యో 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 చూసుకోమా, బాగా చూసుకో. నువ్వు ఇలాగే ఓ 7 అడుగులు వేస్తే ఆ బెడ్రూమ్ వస్తుంది, అక్కడికి తీసుకెళ్ళమ్మా. అలాగే. తీసుకెళ్ళు. రండి. వెళ్ళు, వెళ్ళు. ఏంటి కాళ్ళు కాలుతున్నాయా అలా తిరుగుతున్నారు? ముహూర్తాలు ఎప్పుడు పెట్టిద్దామా అని. ముహూర్తాల అప్పుడే నా బంగారు తల్లి పెళ్లికి తొందర వచ్చింది. ముందా పల్లెత్తుకోరా. తొందర బంగారు తల్లికి కాదు, ఈ కంగారు తల్లికి. ఆ మా అమ్మకి పెళ్ళా? నీకు ఇదేం పోయే కాలమే. 5th ఫ్లోర్ లో నాన్న ఎంత ఫీల్ అవుతాడు? పెళ్లి నాకు కాదు నీకు. నాకా? నీకు ప్రభావతికి. కొట్టానంటే పళ్ళు రాలి. పట్టకుండానే పళ్ళు రాలే. మీకేమన్నా మతి పోయిందా? ఆ అమ్మాయి నీకు మేడు మరి ఈచదర్రా. పైన ఉన్న 3rd ఎంపైరే కావాలని నీకు ప్రభావతిని క్లోజ్ చేశాడు. బుద్ధి లేకుండా మాట్లాడకండి. ఇంట్లో పెళ్లిడికి వచ్చిన కూతుర్ని పెట్టుకుని బుద్ధి లేకుండా మాట్లాడక. ఇంట్లో ఎక్కడ ఉంటుంది? హాస్టల్లో ఉంటుంది. నువ్వు మొయ్. ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటే రేపు తనకు రాబోయే భర్త నన్ను చూసి ఏమనుకుంటాడు? కాండ్రించి ఇదిగా నా మొహాన్ని ఉమ్మేస్తాడు. మీ నాన్నకి పెళ్ళా? షష్ఠపూర్తి అంటారు అదా? సెకండ్ మ్యారేజ్. మీ అమ్మ ఊరుకుంటుందా? పరశురామ్, బీ సీరియస్. సారీ. డాడీ అంటే నాకు ప్రాణం. తాతయ్య చావు బతుకులో ఉంటూ డాడీకి 18వ ఏటే పెళ్లి చేశారు. డాడీ 20వ ఏట మా అమ్మ చనిపోయింది. అప్పుడు పెళ్లి చేసుకుంటే ఆ వచ్చేవాడు నేను సరిగ్గా చూసుకోదు. అందుకే మీ నాన్నగారు బ్యాచులర్గా ఉండిపోయారు. కరెక్ట్. కోట్లున్నా కూడా ఆయనకి సుఖం లేదు. మీ నాన్న కోటీశ్వరుడా? అవును. ఎన్ని కోట్లుంటాయి? మా కోకోకోలా ఫ్యాక్టరీయే ఓ 50-60 కోట్లు ఉంటుంది. మిగతావి ఎంత లేదన్నా ఓ 25 కోట్లుంటాయి. ఓరి నాయనో, నాకేంటి అదృష్టం సెల్లా పట్టుకుంది. మరి నువ్వెందుకు హాస్టల్లో ఉంటున్నావు? ఆయన లోన్లీగా ఉంటే మళ్ళీ పెళ్లి చేసుకుంటారేమో అని ఆశ. డోంట్ వరీ, మీ నాన్నకు బ్రహ్మాండమైన ఫిగర్ నేను సెట్ చేస్తా. అక్కర్లేదు, ఆయన్ని ప్రభావతి అనే ఆవిడ ఇష్టపడింది. నాన్నగారికి కూడా ఇష్టమే. మరే రోగం చేసుకోవచ్చుగా. ఈ వయసులో ఆయన పెళ్లి చేసుకుంటే కాబోయే అల్లుడు అసహించుకుంటాడేమో అని ఆయన భయం. నేనెందుకు అసహించుకుంటాను? నాకు తెలుసు నువ్వు ఫీల్ అవ్వవని. అందుకే మా నాన్నకి నీకు మీటింగ్ ఏర్పాటు చేస్తాను. ఎలాగైనా నువ్వే ఆయన్ని పెళ్లి కొప్పించాలి. ఒప్పుకోకపోతే పళ్ళు రాలగొట్టని ఈ పెళ్లి చేస్తాను. వాట్? అదే, ఒప్పుకోకపోతే పళ్ళు రాలగొట్టించుకునైనా ఆయన కాలు పట్టుకుని పెళ్లి చేస్తాను. నా పెళ్లికి పంజాగుట్ట ఎస్ఐ ఒప్పుకున్నాడా? అవును డాడీ. వీడి పెళ్లికి వాడు ఒప్పుకోవడం అంటే? వాడు అంటే నా కాబోయేవాడు. ఏమిటమ్మా నువ్వనేది? అవును డాడీ, నేను తన్ని ప్రేమిస్తున్నాను. తను చాలా మంచివాడు, వెల్ ఎడ్యుకేటెడ్, 7-8 భాషలు మాట్లాడతాడు. 100% నీకు నచ్చుతాడు. సాయంత్రం మన గెస్ట్ హౌస్కి రమ్మన్నాను. నువ్వు వస్తే? వస్తానమ్మా, తప్పకుండా వస్తాను. కానీ నా పెళ్లి విషయం మాట్లాడడానికి కాదు, నిన్ను చేసుకునే అర్హత వాడికి ఉందో లేదో తెలుసుకోవడానికి. మీకు నచ్చకపోతే నేను అతన్ని పెళ్లి చేసుకోను డాడీ. కానీ మీకు అతను నచ్చితే మీరు ప్రభావతి గారిని పెళ్లి చేసుకోవాలి. హాయ్. హాయ్ రామ్, కమ్ కూర్చో. డాడీ, ఆయన వచ్చారు. మీరా? నువ్వా? ఈయన మీ డాడీయా? పంజాగుట్ట ఎస్ఐ నువ్వేనా? అవును సార్. మీకింతకు ముందే పరిచయం ఉందా? బాగా. అయితే నాకు చాలా శ్రమ తగ్గింది. మేఘనా, నువ్వు ఇంటికెళ్ళు, నేను సార్తో కొంచెం పర్సనల్ గా మాట్లాడొస్తాను. సరే డాడీ, బాయ్ రామ్. అది కాదు మేఘు. నువ్వాగా, నువ్వు వెళ్ళు. ఓకే డాడీ. మేఘనని కారు ఎక్కించొద్దామని. దానికి కారు ఎక్కడం తెలుసు. ఎంత ధైర్యం రా నీకు నా కూతుర్ని ప్రేమించడానికి? మీకు తెలీదా? ప్రేమ కలిసింది అదే అంకుల్. షట్ అప్! దొంగ నా దొంగ. ఓహో, అర్థమైంది. నాలాగే ఉండి నా పక్కింటోని చూసి నన్ను దొంగ అనుకుంటున్నారు కదూ? పక్కింటోడా? అవును సార్. మా నాన్న ప్రకాష్ రాజ్ అదొక టైపు. నన్ను కంటానికి మా అమ్మ పుట్టింటికి వెళ్ళినప్పుడు మా పక్కింటి పిన్ని నాన్న గోకారు. దాని ఫలితమే ఆ పక్కింటోడు. రివాల్వర్ చాలా బాగుంది. కాబోలు పోలీస్ ఆఫీసరేనా ప్రజెంట్ చేయడం తెచ్చారు? కాదు, నువ్వెక్కడ కనపడితే అక్కడ పేరు చేయడానికి తెప్పించా. వద్దు మావయ్య, జరిగిందంతా పీడకలను మర్చిపోండి. మర్చిపోతా, నిన్ను చంపేసి. ఏదైనా విశేషమేమోనమ్మా? ఏమైందిరా? నాన్నకి తను బాగా తెలుసట.
అయితే మీ పెళ్లి అయిపోయినట్టే. మా పెళ్లితో పాటు నాన్న పెళ్లి కూడా అయిపోతుంది. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? నేను మీ అమ్మాయిని చేసుకోవాలంటే మీరు కూడా పెళ్లి చేసుకోవాలని కండిషన్ పెడతానన్నాడు. వెరీ గుడ్. అయితే ఈ ఇంటికి మనవడు కోడలు ఒకేసారి వస్తున్నారన్నమాట. మీరు కూడా చేసేసుకోండి, మనకు తాత కూడా వచ్చేస్తాడు. తోగా తెగుద్ది. న్యాహ. ఎంత ఆనందంగా ఉందిరా. ఓ కంట్లో ఓ జంట, ఇంకో కంట్లో ఇంకో జంట. ఎంత చూడముచ్చట్టుగా కనిపిస్తున్నారా. ఏరా, అబ్బాయి బాగున్నాడా? అన్ని విషయాలు మాట్లాడేశావా? తాంబూలాలు ఎప్పుడు పుచ్చుకుందాం? చెప్తా. ఎస్ఐ గారు, తనని కూడా తీసుకొచ్చారా? చిచ్చి, అమ్మాయి గారి టేస్ట్ మరీ ఇంత బ్యాడ్ గా ఉంటుంది అనుకోలేదు. అయ్యా, సులభ్ కాంప్లెక్స్ పక్కన వేప పుల్లలు అమ్ముకున్న వాడిలాగా ఉన్నాడు. వీడిని ఎలా సెలెక్ట్ చేసుకున్నావే? ఏహే, ఆపండి. వీడు ఆయన కాదు, ఆయన స్టేషన్ లో వర్క్ చేసే హెడ్ కానిస్టేబుల్. నేను హెడ్ కానిస్టేబుల్ కాదు, ఎస్ఐని. అంటే ఆయనకి ప్రమోషన్ వచ్చిందా? చెప్పండి. నాకేంటి? ఇస్తా. చెప్పు. పరశురాం. ఆయన పేరు. హలో, పరశురాం కాదమ్మా, పరశురాం. #1 పిక్ పాకెట్. దొంగతనాల కేసులో ఇప్పటికి 142 సార్లు నేనే అరెస్ట్ చేశాను. నేను నమ్మను. నమ్మాలి. చిల్లర దొంగతనాల దగ్గర నుంచి చీటింగ్ కేసుల వరకు అలవోగ్గా చేసే రకం. అబద్ధం. నిజం. వాడి వయసు 22 సంవత్సరాలు, కానీ 17 సంవత్సరాలు దొంగతనాల ఎక్స్పీరియన్స్ ఉంది. ఆపండి. దొంగతనాలు చేయాల్సిన కర్మ ఆయనకేం పట్టింది? ఆయన వెల్ ఎడ్యుకేటెడ్. ఎడ్యుకేటర్. ఆడి స్కూల్ అంటే తెలియదే. తెలియకపోతే ఆయన భాషలో ఎలా మాట్లాడతారు? నిన్ను చీట్ చేశాడే. ఆడికి తెలుగులో బూతులు తప్ప ఇంకే భాష రాదు. లేదు, నా కళ్ళారా చూశాను. ఆయన ఎస్ఐ డాడీ. టూ మచ్ ఇన్నోసెంట్. ఆడు నా డ్రెస్, నా జీపు, నా స్టేషన్ అప్పుడు అద్దెకి తీసుకున్నాడు. ఇక మీరు వెళ్ళొచ్చు. నాకేంటి? అమ్మో, ఇదేంటి? సరిపోలేదా? అమ్మో, ఇది అన్యాయం, అక్రమం. షట్ అప్. నీలాంటి లంచగొండలు ఉండబట్టే అలాంటి వాళ్ళ ఆటలు సాగుతున్నాయి. పో, అవుట్. నీకన్నా ఆడే బెటర్. పోలీస్. విన్నావుగా అమ్మా, ఇది వాడి ఒక యాంగిల్ మాత్రమే. ఇంకో యాంగిల్లో కట్ చేస్తే వాడెవడో తెలుసా? నా కారుని గుద్దింది, నా చెయ్యి కొరికింది, నా పళ్ళు ఓడగొట్టింది, నన్ను పోలీస్ స్టేషన్లో చితక్కొట్టించింది ఈ దొంగ నా దొంగేనమ్మా. ఇప్పుడు కూడా నువ్వు వాణ్ణే పెళ్లి చేసుకుంటానంటే నీ ప్రేమకు నేను అడ్డు చెప్పను. ఆలోచించుకో. రేయ్, నా ప్రేమ ఫెయిల్ అయిపోతున్నా, నేను ఎంతో ఫీల్ అయిపోతుంటే నువ్వేంట్రా హ్యాపీగా బిర్యానీ తినేస్తున్నావు? మళ్ళీ రేపు నుంచి దొంగతనం మీద ఫుల్గా కాన్సన్ట్రేట్ చేస్తామని పార్టీ చేసుకుంటున్నాను. వద్దురా, నేను ఇల్లు ఎడ్యుకేటెడ్ అని చెప్పినా వినిపించుకోకుండా నాతో వెల్ ఎడ్యుకేటెడ్ డ్రెస్ వేయించి నా మేకని మోసం చేస్తావరా? నేనా? నువ్వేరా? నాకు తెలిగే సరిగ్గా రాత్రి అన్న వినిపించుకోకుండా ఏ భాషను 30 రోజుల్లో నేర్చుకోవచ్చని పుస్తకాలు తెచ్చిచ్చి రైల్వే అనౌన్సర్లో నాతో 5-6 భాషలు మాట్లాడించి నా మేకని మోసం చేస్తావరా? మళ్ళీ నేను అనుకో నువ్వే. వద్దురా, తప్పురా అని చెప్పినా వినిపించుకోకుండా ఈ దొంగ చేత పవిత్ర నచ్చే డ్రెస్ వేయించి నా మేఘనని లేడీ బుడ్డింగ్ చేసావు కదరా? అవును, నేనే. కొట్టు. కొట్టడం కాదురా, నిన్ను చంపేయాలిరా, చంపేయాలి. శభాష్, నీలో చాలా గొప్ప నటుడున్నాడు. కాదండి, అందుకే నేను చెప్పాను కృష్ణానగర్ లో రూమ్ తీసుకుని ఫిలిం నగర్ లో వేషాల కోసం ట్రై చేద్దామని. నువ్వు అది కదా మేఘన వీడు. నోర్మయ్. ప్రేమలో నిజాయితీ ఉండాలి. అబద్ధాలు చెప్పి మోసాలు చేస్తే పుట్టేది ప్రేమ కాదురా, అసలు. చూడు, నాకు ఈ ప్రపంచంలో అందరికన్నా నా తండ్రే ముఖ్యం. అలాంటి తండ్రిని నాన్న హింసలు పెట్టావు, ఎంతో బాధ పెట్టావు. అందుకు నిన్ను క్షమించలేను. ఇక నుంచి నువ్వు వద్దు, నీ ప్రేమ వద్దు. గుడ్ బై. అదేంటండి గుడ్ బాయ్ అని చెప్పి మా గురువు గారిని పెళ్లి చేసుకోకుండా వెళ్ళిపోతున్నారు? హలో మొలకో, అది గుడ్ బాయ్ అనలేదు, గుడ్ బాయ్ అంత. అలాగా? మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఇదే డైలాగ్ ఆ ప్రభావత్ చేత దీని నాన్నకు చెప్పిస్తే అల్లుడు నువ్వే నా దిక్కు అని మన కాలబేరానికి వచ్చి మన కాళ్ళు కడుగుతాడు. నాయి కూడానా? నోరు మూసుకుని వెళ్ళి 2 పులుసు పట్టరా. ఎందుకు? కాళ్ళు కడుక్కోవడానిక? స్నానం చేయటానికి. ప్రభావతి బయటికి రావే. రావే. నిన్నేనే. నిన్నేనే. ఎవరు? మీరా? దాని పిలిస్తే నువ్వు వచ్చావంటే గొట్టం. మా అమ్మాయి మళ్ళీ బ్యాగ్ లో చిల్లరేసుకుని తిరిగిందా? మీరు మళ్ళీ వచ్చారు? ఏయ్, అర్ధరాత్రి పూట తాగొచ్చి ఏంటి న్యూసెన్స్? న్యూసెన్స్ కాదే, నీకు బీబీసీ న్యూస్ చెప్పాలి. దా దా రావే. దా. ఏంటి ఏంటి? అసలు నీకేం వీక్ అనే ఆ ఏబీ రావు గారికి సరెండర్ అయిపోయా?
నువ్వు సుడీదార్ వేసుకుని సిటీ బస్ ఎక్కితే కాలేజీ కుర్రోళ్ళంతా నీ వెనకాల క్యూ కడతారు, వేసుకురా. అలాంటోడికి ఇలాంటిది లొంగిపోయిందంటే ఓ మీనింగ్ ఉంది. నీకే రాగమే అసలు నిన్ను కాదే ఆడి దగ్గరకు ఉద్యోగం పంపించినందుకు ఇదిగో ఈ తాడికని బేకాలే. నాకేం తెలవదు. అసలు దాని తండ్రి నువ్వేనా? ఏమో మరి, అప్పట్లో నేనేనని చెప్పింది మా ఆవిడ. నాన్న వాడితో ఏంటి? రేయ్ అసలు ఏం జరిగింది? ఇంకేం జరగాలే? నీ బతుకు చూడాలని భ్రాంతి అయిపోతుంది. నాదా? నీదిగా తప్ప ఆయన చేసుకుని నువ్వేం సుఖపడతావే? ఆడికి దగ్గొస్తే టాబ్లెట్లు ఇవ్వటానికి మంచినీళ్ళు కూడా. కరెక్ట్. ఆ హాస్పిటల్ బుచ్చ మీద చేసుకోవడం తప్ప ఆ సెకండ్ హ్యాండ్ కార్డు నీకు ఎందుకు పనికిరాడే? సెకండ్ హ్యాండ్ ఏంటి? లేకపోతే ఆడి ఫస్ట్ స్టాండ్ కన్నె కుర్రాడు అనుకుంటున్నావా? ఆ ఏబి రావు గారికి మా గురువు గారి సైట్ వేసేంత డాక్టర్ ఉంది. దాన్ని కవరేజ్ చేసేసి నిన్ను మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నాడు. ఆ నెత్తి తెరిచిపోయి కలర్ వేసుకున్న దొంగన. మీరు చెప్పేది నిజమా? కావాలంటే ఇటు రండి. ఇదిగో ఇలా ఇద్దరు మీద ఒట్టు. నమస్కారం. నమస్తే సార్. నమస్కారం అండి. నమస్కారం. ఏర్పాట్లన్నీ బాగా చేశారా? ముక్కు మీద వేలేసుకుంటారు సార్. నోట్లో వేలెట్టుకోను. అవును, బ్యానర్ కట్టలేదంటే. లాస్ట్ టైం కడితే బాగులేదన్నారు కదండి. రేయ్ దండట్రా. ఏంటిది? పోల్దండ. ఎక్కడి నుంచి ఎరుకొచ్చారు? సంజీవయ్య పార్క్ నుంచి. మడిచి ఎందుకు? మంచం కింద పెట్టుకో, మంచి స్మెల్ వస్తుంది. పద పద. నమస్కారం నమస్కారం నమస్కారం. ఏంటా జనం లేరు? మీరు గంట లేట్ గా వచ్చారు, జనాలకు బోర్ కొట్టి వెళ్ళిపోయారు. చావురుగా అర్థం లేకుండా. లాస్ట్ టైం అప్సెట్ అయింది అనుకుంటే ఈసారి కూడా అలా చేస్తావా? మిగతా ఏర్పాట్లన్నీ పర్ఫెక్ట్ గా ఉన్నాయి. మీరు పదండి చూద్దరు కానీ. సారీ సార్, కింద సార్ నా వల్ల కొంచెం అప్సెట్ అయింది. పర్వాలేదులేండి, ఈసారి పిలవగానే వచ్చారు. థ్యాంక్ యూ. కూర్చోండి. ఇప్పుడు విపి గారికి ఏవి రావు గారి చేతుల మీదుగా సన్మానం. సార్ రండి సార్, రండి. ఈ మంచం ఏంటి? మొన్న చాపేస్తే తిట్టారు కదండి, వచ్చి పడుకోండి సార్. పడుకోవడం ఏంటి? మరి సన్మానం చేయాలి కదా. పడుకుంటానులేండి. అలాగే. ఇప్పుడు విపి గారికి ఏవి రావు గారి చేతుల మీదుగా హ్యాండ్ కర్చీఫ్ తో ఘన సన్మానం. హ్యాండ్ కర్చీఫ్ ఏంటి? ఏమన్నా రగ్గెత్తి తిట్టారు కదా. సరే సరే, కోపడు. రండి రండి. అది అర్థమైంది. చప్పట్లు చిటికలు రెగ్యులర్, అందుకని విజిల్ చేస్తున్నారు అనమాట. భలే క్యాచ్ చేసి. ఇప్పుడు పుష్పగుచ్చం. ఇది పుష్పగుచ్చం. ఇంకెందుకు ఆలస్యం? అద్దెకు తెచ్చిన కిరీటం కూడా నెత్తిన తగలబెట్టండి. సారీ సార్, కిరీటం టీవీ షూటింగ్ వాళ్ళు పట్టుకుపోయారట, గద తెప్పించాం. జాగ్రత్త, నేను మీద కోటింగ్. ఇప్పుడు మన ఏవి రావు గారు ప్రసంగిస్తారు. తీసుకోండి, కూర్చోండి. థ్యాంక్స్. సభకి నమస్కారం. సభ కానివ్వండి. మన వెరైటీ పుల్లయ్య గారు ఇంత దుర్మార్గుడు అనుకోలేదు. ఒంటి మీదకి నేళ్ళొచ్చాయి, పెళ్లి కాలేదని నటించి పెళ్లిడికొచ్చిన కూతుర్ని ఇంట్లో పెట్టుకుని నన్ను మోసం చేస్తావా? సమాజంలో పేరు, చేతిలో డబ్బు ఉంది కదా, ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనుకున్నావు కదూ? నాకు నీ ఆస్తి అంతస్తు కంటే ఆత్మాభిమానమే ముఖ్యం. ప్రేమకి నిజాయితీ కావాలి. నాకు నీ గురించి నిజాలు చెప్పుంటే ఖచ్చితంగా నిన్ను పెళ్లి చేసుకునేదాన్ని. కానీ పెద్ద మనుషుల ముసుగేసుకుని మంచి వాళ్ళ నటించి అబద్ధాలు చెప్పించి నన్ను దక్కించుకోవాలని ట్రై చేసి చావనైనా చస్తాను గాని నీలా చీటింగ్ చేసే మగాడికి మాత్రం పెళ్ళాని కాను. ఇక నుంచి నువ్వు వద్దు, నీ ఉద్యోగం వద్దు. ఎరా వెరైటీ, ఇలాంటి ఎక్స్ట్రా పనులు చేసి లేడీస్ ని కూడా ట్రాప్ చేస్తున్నావేంట్రా? అమ్మాయి ఎవరో నాకు అసలు తెలియదు. పబ్లిక్ లో ఇంత డైరెక్ట్ గా చెప్పినా ఆ అమ్మాయి తెలియదంటావా? అది కాదండి. వీడికి ఈ టైపు సన్మానం కాదురా, ఆ టైపు కరెక్ట్. ఏ టైపు? ఒంగో ఇంకేంటి చూస్తారు, రండిరా. నాన్న పెళ్లి నేను చేస్తాను నానమ్మా. నోయ్యా, ఇంత జరిగాక ఆ అమ్మాయి ఈ పెళ్లికి ఎలా ఒప్పుకుంటుందే? ఐ థింక్ ఇట్స్ వెరీ టఫ్ వర్క్. నేను ఒప్పిస్తాను. పెళ్లికి ఒప్పుకోపోవడానికి కారణమే మీరు కదా. కారణం నేనేనా? తనకి నేనెవరో తెలియదు కాబట్టి ఒప్పిస్తాను. ఎక్కడికమ్మా? హాస్టల్ కి డాడీ. అసలు పరీక్ష ప్రారంభం కాబోతోంది. గుడ్ గుడ్. జరిగిందంతా మర్చిపోయి
ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయి. ఫుల్ గా కాన్సన్ట్రేట్ చేస్తాను డాడీ. బాయ్. బాయ్. రామ్మా రా. ఇదేనమ్మా గది, అది బాత్రూమ్. బాగుందండి. 1000 రూపాయలు అద్ది. 6 నెలలు అడ్వాన్స్ చెప్పమన్నాడు ఓనర్. అలాగేనండి. ఈ పై పోర్షన్ లోనేనమ్మా మేము ఉండేది. అందుకేనండి నేను ఇక్కడ దిగుతోంది. అదేమిటి? ఆ, మీరంతా తోడుంటారని ఒంటరిగా ఉండాలి కదండి. అమ్మా ప్రభా, ఈ అమ్మాయి కింద పోర్షన్ లో దిగింది. మా రెండో అమ్మాయి. నమస్తే అండి. మీ అమ్మా నాన్న ఎక్కడుంటారు? ఈ ఊళ్ళోనే చిన్న గొడవ వచ్చి విడిపోయారు. వాళ్ళిద్దరినీ కలపాలని హాస్టల్ నుంచి వచ్చాను. తప్పకుండా కలుపుతావు. ఈ ఇంటి వాస్తు అలాంటిది. థ్యాంక్స్ మా అండి. పెద్దమ్మాయి నమస్తే. యాక్సిడెంట్ లో భర్త పోయాడు. 2 పిల్లలు, మాతోనే ఉంటుంది. ఓ, ఇంట్లో ఉంటే ఏవో ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఏదైనా జాబ్ ట్రై చేయలేకపోయారా? విడోని ఎవరిస్తారు? ఎన్నింటికి వస్తాడు? వచ్చేసే టైం అయింది. కారు ఎందుకు ఆపావు? గేట్ దగ్గర ఆయన చూడలేదా? చూశాను. మరి వాడు ఎందుకు వచ్చాడు అడగక్కర్లేదా? రే వాచ్మ్యాన్, సార్ వచ్చేస్తున్నాను. సార్ 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 వాడు ఎందుకు వచ్చాడంట? నిన్న రాత్రి నుంచి ఇక్కడే ఉన్నాడు. తను మీతో ఏదో మాట్లాడాలంట. నేను మాట్లాడనని చెప్పు. ఆ, నువ్వైనా అదే చెప్తావు కదా అని. రేయ్, పాపం చూస్తే జారేస్తుంది. తను మీతో మాట్లాడే వరకు పచ్చి పిచ్చి కూడా తాగడంట. ఫోన్లే, మన కోకో కోలా తాగమని. నువ్వు బానే. ఏమన్నాడు? నీతో మాట్లాడ